తమ గ్రామ చెరువులో చేపలు పట్టిన వాటి డబ్బులు పంపిణీ విషయంలో అడగగా ఎలాంటి సంబంధం లేదని తమ గ్రామ గంగపుత్రుల కుల సంఘం సభ్యులు తనను కుల బహిష్కరణ చేశారని పల్లికొండ పోషెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడిగా పోలీస్ స్టేషన్ చుట్టూ కులస్తుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని తనకు న్యాయం చేయాలని పోలీస్ కమిషనర్ను ఆశ్రయించాడు. మోపాల్ మండలం సింగంపల్లి గ్రామానికి చెందిన పల్లికొండ పోషెట్టి అనే మత్స్యకార వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే తన గ్రామ చెరువులో గత 6 సంవత్సరాల నుండి చేపలు పడుతున్నానని పల్లికొండ పోషెట్టి తెలిపారు. అయితే చేపలు పట్టినందుకు డబ్బుల విషయంలో తమ గ్రామ గంగపుత్రుల సంఘం సభ్యులను అడగగా ఎలాంటి డబ్బులు లేవని మీ కుటుంబ సభ్యులకు తెలుసుకోండి అంటూ 6 సంవత్సరాల క్రితం కుల బహిష్కరణ చేశారని తెలిపారు. దీంతో తనకు ఎలాంటి శుభకార్యాలకు అశుభకార్యాలకు వెళ్ళలేక పండగలకు వెళ్లలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆయన వాపోయాడు. ఇట్టి విషయమై గత 2 రోజుల క్రితం సంఘంలో మరోమారు అడగగా తమతో మాట్లాడవద్దని కుల బహిష్కరణ చేశామని తెలిపారని ఆయన అన్నారు. ఇట్టి విషయంపై జిల్లా పోలీస్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారని తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు. సింగంపల్లి మోపాల్ మండలం. నా పేరు పల్లికొండ పోషెట్టి. మరి ఎన్ని సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి నాకు కుల బహిష్కరణ చేశారు. పల్లికొండ భూమాయిని చేపల పైసలు వచ్చిన లెక్క డిసెంబర్లో చేపలు డిసెంబర్లో పోయినాయి. కానీ పైసలు అడిగితే పైసలు లేవు నాకని చెప్పాడు. కానీ నేను పైసలు అడిగితే మేము వేరే కులమూల పెద్ద మనుషులు కూడా అడిగినా మా ఆయన 60 మంది తరపున్నది. 60 మందిని కూడా అడిగినా కానీ మీ 9 మంది పైసలు మీ పైసలు నీకు ఇచ్చేసినాం, మా దగ్గర ఉంచుకోలేదు వాళ్ళు కూడా చెప్పారు. 4 సొసైటీలో బయటకి ఇస్తాను కూడా పోయినా ఆ బయటకి ఇచ్చినా కానీ బయటకు పట్టనీయలేదు. అప్పుడు పోచెట్టి ఉండే కంజల్రా ఆయన కూడా బయటకు మీ ఊరోళ్ళు పట్టుకుంటేనే నేను పట్టుకుంటా 60 దాకా నేను పట్టుకోనని చెప్పిండు. అంతా చేసేదంతా పల్లికొండ భూమయ్య, పల్లికొండ రమేష్ ఇంత గహనం చేశారు. నేను కమిషనర్ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చాను, కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చాను, ఎస్ఐకి కూడా కంప్లైంట్ ఇచ్చిన. ఈ 5 నెలల సంది నేను పోలీస్ స్టేషన్లో పొన్న తిరిగిన. నేనేం చేయాలా? నేను ఇంత బాధతోని నేను ఉన్నా. నేను ఇంతగానం తిరిగి నా కాలు పోయిందాకా తిరిగినా, నేను ఇంతగానం తిరిగినా కానీ పట్టించుకుంటే లేదు. నేను ఏదన్నా ఆత్మహత్య చేసుకొని వాళ్ళ పేరు మీద ఏదన్నా ఊరన్నా ఏదైనా పోసుకుని మేము పిల్లల కాడికి వెళ్ళి మేము సాగడానికి రెడీ ఉన్నాం. మేము పోలీస్ స్టేషన్ల మండలం కూడా నేను కూడా చెప్తా. ఇప్పుడు మేము న్యాయంగా జరగకపోతే మేము వాళ్ళ పేరు మీద ఇప్పుడు ఏది చేయాలో అది చేసుకుంటాం. మేము న్యాయం అట్లా కరెక్ట్ చేస్తలేరు. ఏ పోలీసు వ్యవస్థ అయినా ఏమనంటే మీరు చేస్తలేరు పో అంటున్నాడు. అరే మాట్లాడతా పో అంటున్నాడు. ఇదేనా వ్యవస్థ? నేను కలెక్టర్ దగ్గర కంప్లైంట్ ఇచ్చినందుకు ఎస్పీ దగ్గర కంప్లైంట్ చేస్తున్నా. ఇంతగానం కంప్లైంట్ చేసిన పేపర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. అన్ని పేపర్లు ఇచ్చుకున్నా, నేను రాసిన. ఇప్పుడు మరో ఏదో ఒకటి గొడవ చేసి మా అన్నదమ్ముతో నా దగ్గరకు వచ్చి ఫస్ట్లో గొడవ చేసి మరో గుర్తుకోవాలని చెప్తున్నాడు. బాధ వినాయక ఇప్పుడు నాకు పానం పోయంతా ఎప్పుడు పానం తీసేది కూడా నాకు ఎప్పుడు మా వాళ్ళు కూడా నమ్ముతలేరు, మా భార్య కూడా నమ్ముతలేదు. ఇప్పుడు నేను ఒక్కసారి కుల బహిష్కరణ కేసు పెడితే దీనికి ఇళ్ళకి పోయినా నా ఆమె కేసు చేసి రిటర్న్ కేసు చేస్తే నా పిల్లల్ని కూడా మహాలక్ష్మి గుడి కాడ